సరే ఓకే. ఓకే. మచిలీపట్నంలో సుకర్లాబాద్లో ఇక్కడ స్నేహాలయం అనాథ వృద్ధుల వికలాంగుల హోమ్ ఉంది. సో ఇక్కడ వీళ్ళు సిస్టర్స్ ఫ్రాన్సిస్కో ఆర్గనైజేషన్కి చెందిన సిస్టర్స్ మన మచిలీపట్నంలో 1980s నుంచి కూడా ఇక్కడ మనకి టౌన్లో సర్వీస్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒకప్పుడు గైనకాలజీ హాస్పిటల్ ఉండేది. ఆ తర్వాత మారిన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి ఆ గైనకాలజీ హాస్పిటల్ తీసేసి ఇప్పుడు పాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అలాగే మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇక్కడ హోమ్ నడుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పాస్ట్ 1 ఇయర్ నుంచి 8 months ఆర్ 1 ఇయర్ నుంచి ఇక్కడ ఈ కరోనా వల్ల కానీ ఇలా చాలా నీడ్స్ ఇక్కడ అట్లా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకి గ్రాసరీస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, అలాగే వీటన్నిటికీ కూడా వీళ్ళు కరెంట్లీ నీడ్లో ఉన్నారు. సో మా తరపున నేను మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఒక 10,000 కలెక్ట్ చేసి వీళ్ళకి ఇస్తున్నాము. అలాగే ఇంకా కలెక్ట్ చేసే పనిలో ఉన్నాం మేము ఫండ్స్కి. అలాగే ఇంకెవరైనా కూడా వీళ్ళకి సహాయపడతాం, వీళ్ళకి అండగా ఫినాన్షియల్గా కానీ ఇంకా ఏ రకంగా కానీ గ్రాసరీస్ తెచ్చిచ్చినా లేకపోతే వెజిటేబుల్స్ తెచ్చిచ్చినా కూడా వీళ్ళు చిన్న 100 రూపీస్ 10 రూపీస్ దగ్గర నుంచి 100 రూపీస్ అయినా కూడా పర్లేదు, ఎనీ అమౌంట్ వీళ్ళకి సపోర్టింగ్గా మీరు నిలబడాలనుకునే వాళ్ళు వీళ్ళని డైరెక్ట్గా ఇక్కడ సుకర్లాబాద్లో అప్రోచ్ అయ్యి మీరు ఇవ్వచ్చు. అలాగే ఇంకా 30 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ టోటల్. సో ఈ 30 మెంబర్స్కి కూడా ఇక్కడ 7 సిస్టర్స్ అలాగే 2 నాన్ వర్కింగ్ స్టాఫ్ కూడా వీళ్ళకి సర్వీస్ చేస్తున్నారు పాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి. సో వీళ్ళకి సపోర్ట్గా మేము నిలబడుతున్నాము. అలాగే ఇంకెవరన్నా కలవాలనుకున్నా మాతో రావచ్చు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇక్కడే మేము సుకర్లాబాద్లో ఉన్నాము. ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నాము. 30 మంది ఇన్మేట్స్తోనే 2-3 స్టాఫ్తోనే ఇక్కడ నడిపిస్తున్నాము. కానీ ఈ కరోనా వలన ఎవరు ఇక్కడికి రాకుండా ఉండిపోయింది. మాకు కావలసిన నీడ్స్లు చాలా ఉన్నాయి, కానీ అది దాని కొరకు మీ సహాయం మేము అడుగుతున్నాము. ఇంకా హౌస్ మెయింటెనెన్స్ కొరకు ఈ బిల్డింగ్ అంతా నీళ్ళు వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది. అలాగే సెప్టిక్ ట్యాంక్, పైప్ లైన్స్, ఇంకా వాటర్ స్టోరేజ్, ఇంకా రోజుకు వాళ్ళకు ఫుడ్ ఏమి, వాళ్ళకు మెడిసిన్స్ ఏమి, 9 మంది ఏమో బెడ్ రెడీగా ఉంది. వాళ్ళకి కావలసిన వస్తువులు కానీ, మెడికేషన్స్ కానీ అన్నీ మాకు ఇక్కడ నీడ్ ఎక్కువ ఉంది. మీరు ఇది మనసులో పెట్టుకొని మీరు దేవుని ఆశీర్వాదం పొందాలని అనిపిస్తే మీరు మా దగ్గరికి వచ్చి మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము, మేము అడుగుతున్నాము. ఎప్పుడు వచ్చినా ఏమి ఇచ్చినా మేము అది మంచి మనసుతోనే దేవుని యొక్క దీవెనలు మీకు ఉండాలని ప్రార్థన చేసుకొని సంతోషంగా మేము స్వీకరిస్తాం. మీరందరూ మమ్మల్ని సహాయం చేయమని మేము అడుగుతున్నాము. థ్యాంక్స్ అండి.